నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, చేకొనుము ఇప్పుడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, చేకొనుము ఇప్పుడు. నీ అంతట నీవే నీ ప్రాణమును నా రక్షణకై ఇచ్చినావు. నీ అంతట నీవే నీ ప్రాణమును నా రక్షణకై ఇచ్చినావు. యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. మరి 7వ మాటని ధ్యానిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానే నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రియమైన వారులారా, మరి అంతకుముందే దేవుడు అంటున్నాడు, నేను సమాప్తం చేశాను. నేను ఎందు నిమిత్తమైతే ఈ భూమి మీదకి వచ్చానో, ఏ ప్రాముఖ్యమైన కారణం చేత నేను ఈ యొక్క భూమి మీదకి వచ్చి నరవతారిగా జీవించానో, ఈ యొక్క యాగాన్ని నేను పూర్తి చేశాను, సమాప్తము చేశాను, ఇక ఏమాత్రము దానికి పెండింగ్ లేదు అని పలికి తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పి తన ప్రాణమును విడిచాడు. ప్రియమైన వారులారా, ఇది తన యొక్క ఆత్మను మన రక్షణ కొరకు ఆయన బలియాగముగా ఆయన సమర్పించాడు. తన యొక్క ఆత్మను మన యొక్క రక్షణ కొరకు ఆయన అర్పణగా చెల్లించాడు. ప్రియమైన వారులారా, అది దేవుని యొక్క ప్రేమ. మన కొరకు ఆయన తీసుకున్న అతి ప్రాముఖ్యమైన అడుగు ఏంటంటే, మనందరి రక్షణ కొరకు తన ఆత్మను ఆయన బలిగా లేకపోతే అర్పణగా తన తండ్రికి సమర్పించుకున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-12 వచనాలు ఒకసారి చదువుకుందాం. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ప్రియమైన వారులారా, మరి తండ్రికి అతనిని నలగగొట్టుట ఇష్టమైంది. ఎందుకంటే మరి మానవాళి రక్షణ కొరకు తన ప్రియకుమారుడు నలగగొట్టబడుట ఆయన ఇష్టపడి చేశాడు. ప్రియమైన వారులారా, అతను మరి తనకు పొందిన ఇక అనుభవ జ్ఞానము చేత అనేక మందిని నిర్దోషులుగా చేస్తాడంట. అవును, సిలువలో ఆయన పొందుకున్న శ్రమలను బట్టి, ఆ అనుభవాలను బట్టి కనికరము కలిగిన ఆ దేవుడు ఎవరైతే పాపపు కోపంలో మరి నలిగిపోతున్నారో, మగ్గిపోతున్నారో, దాని నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారో, యేసుక్రీస్తు తన యొక్క అనుభవ జ్ఞానము చేత వారికి రక్షణను అందించి వారి పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు గనక వారిని నిర్దోషులుగా చేయబోతున్నాడు. ప్రియమైన వారులారా, అందు నిమిత్తమే ఆయన మరి ఈ లోకంలోకి వచ్చాడు. సిలువ యాగాన్ని ఆయన మరి భరించాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే.
ప్రియమైన వారులరా, మరి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, నువ్వు విమోచించువాడవు నీవే అనే యొక్క ప్రార్థన మరి యూదులు పడుకునే ముందు చేసే ప్రార్థన. మరి యేసుక్రీస్తు ఆయన తిరిగి లేకపోతున్నాడు కనుక ఆయన అది ఒక నిద్రగా ఆయన భావించి ఆ ప్రార్థన చేస్తున్న, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రియమైన వారులరా, అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ప్రియమైన వారులరా, ఎవరును నా ప్రాణము నా యొద్ద నుండి తీసుకొనలేరు. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. నాకు నా ప్రాణమును పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదని యేసుక్రీస్తు మరి సిలువ యాగానికి ముందే తన యొక్క శిష్యులతో పలికాడు. ప్రియమైన వారులారా, అవును, చాలా మంది ఈ రోజుల్లో మరి చెప్తూ ఉంటారు ఏంటంటే ఆయన సిలువ నుంచి బయటకు రాలేకపోయారు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, లేకపోతే ఆయన్ని చావగొట్టారు. ప్రియమైన వారులారా, ఆయన చావగొట్టేవాడు ఎవడు లేడు. ఆయన సృష్టికర్త. ఆయన తన్ను తాను తగ్గించుకుని మన ఎడల ప్రేమ కలిగి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ఆయనను మనము చేరుకోలేము. ఆయన ప్రేమతో మనల్ని తన కృప ద్వారా ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఆయన తనంతట తానే తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. ప్రియమైన వారులారా, మరి మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. మంచి గొర్రెల కాపరంట గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడంట. ఇవన్నీ యేసుక్రీస్తు ముందుగానే అనేక సార్లు తన శిష్యులతో పలికిన మాట. ఎందుకంటే ఆయన అక్కడ మరణించకపోతే, ఆయన బలియాగము చేయకపోతే మనకి పాప క్షమాపణ లేదు, మరి నిత్య రక్షణ లేదు. ప్రియమైన వారులారా, ఆయన అధికారము కలిగిన వాడు తన ప్రాణమును పెట్టడానికి, తిరిగి తీసుకునడానికి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, నేనే జీవము. ప్రియమైన వారులారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ప్రతి సృష్టికి ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ద్వారానే ప్రతి ప్రభుత్వము ఏర్పడింది, ప్రతి శక్తులు సృజించబడ్డాయి. ప్రియమైన వారులారా, అటువంటి దేవుడు అంటున్నాడు, నా అంతటా నేనే మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. ప్రియమైన వారులారా, ఆ ప్రేమను ఒకసారి మనము పరిశీలిద్దాము. ఆయన వేదనలో చెప్తున్న మాటలను పరిశీలిద్దాం. అదంతా మన కొరకే ఆయన అనుభవించాడు. ఎందుకంటే మనతో ఆయన నిత్యము తన రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా మార్కు సువార్త 15:38 వచ్చిన ఒకసారి చదివితే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగెను. ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ మాట పలికి తన ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన తన ప్రాణమును విడిచాడో, ప్రియమైన వారులారా, దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. దేర్ ఈజ్ నో సెపరేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్స్. ప్రియమైన వారుల, అంతకు ముందు మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళాలంటే మరి ప్రధాన యాజకుడు మాత్రమే, అది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అతను వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఇక సామ్యులకు అవకాశమే లేదు. యేసుక్రీస్తు మరణము ద్వారా ఆ యొక్క అడ్డుగోడను చీల్చివేశాడు, చించివేశాడు. ఏ పాపి అయినా ఇప్పుడు ప్రాయశ్చిత్తపడడానికి, లేకపోతే పశ్చాత్తాపడి పరిశుద్ధుడిగా మారడానికి ఏ యొక్క మందిరానికి వెళ్ళనవసరం లేదు. మరి ఏ యొక్క మతాధికారి యొక్క అవసరము లేదు. అతడు యేసుక్రీస్తుని అంగీకరించి క్రీస్తు పరిశుద్ధతలో తన పాపాన్ని చూసుకొని ఎప్పుడైతే కన్నీటితో పశ్చాత్తాపడి తన పాపముల్ని మరి ఒప్పుకుంటాడో అప్పుడు అతను ప్రాయశ్చిత్తం పొందుకుంటాడు, లేకపోతే పాప క్షమాపణ పొందుకుంటాడు. అంతకు ముందు లేక యాజకుల దగ్గరికి వెళ్ళి పాప పరిహార్థం కొరకు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నిత్య బలిగా ఆయనే తన ప్రాణమును మరి మన అందరి కొరకు చెల్లించాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా మార్కు సువార్త 15:39 ఒకసారి చదువుకుందాం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. ప్రియమైన వారులారా, మరి శతాధిపతి అతడు అన్యుడు అయినను మరి యేసుక్రీస్తు రక్తం అంతా చిందించాడు. మరి ఏ మనుష్యుడు కూడా ఆ విధంగా బ్రతకలేడు. ప్రియమైన వారులారా, నిలువెల్లా నలగొట్టబడ్డాడు. ఆ యొక్క దెబ్బలకు ఎప్పుడో చనిపోవాలి. కారణము యేసుక్రీస్తు ప్రాణము ఆయన చేతిలోనే ఉన్నది.
తనంతట తానే పెట్టగల సమర్థుడు. మరి ఆ యొక్క తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని పలికి తన ప్రాణం విడిచేసరికి మరి అక్కడున్న పరిస్థితులను చూసి వెంటనే అంటున్నాడు శతాధిపతి, నిజముగా ఇతడు దేవుని కుమారుడే. ఎందుకంటే మనుష్యుడు మరణిస్తే ఇటువంటి పరిస్థితులు జరగవు. ప్రియమైన వారులారా, అక్కడ దేవాలయంలో తెర చినిగింది, ఇక్కడ భూకంపము కలిగింది. ప్రియమైన వారులారా, అవును, ఒక మనిషి చనిపోతే భూకంపము కలగదు కదా. ఒక మనిషి చనిపోయే ముందు 3 గంటలు కటిక చీకటి ఏర్పడదు కదా, అది కూడా పౌర్ణమి రోజు. ప్రియమైన వారులారా, ఆ యొక్క కఠినమైన స్థితిలో ఈ యొక్క శతాధిపతికి మొత్తము తెలుసు ఏంటంటే ఆయన ఎప్పుడు నీళ్లు తాగాడో, అసలు ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఏ విధంగా సిలువను మోసుకొచ్చాడో, ఆ ఎండలో ఏ విధంగా ఏలాడాడో, ఏ విధంగా ఆ యొక్క మేకులు తన యొక్క చేతులకి కాళ్ళకి దిగబడ్డాయో, ఏ విధంగా తలకి ముళ్ళ కిరీటం ఉందో. ప్రియమైన వారులారా, ఆయన శరీరం అంతా నలగొట్టబడి అతను చూశాడు. ఏ మనుష్యుడు ఇన్ని దెబ్బలకి మరి జీవించి ఉండలేడు. కానీ యేసుక్రీస్తు తన తండ్రికి తన ఆత్మను అప్పగించున్నానని చెప్పి ప్రాణం విడిచేసరికి అంటున్నాడు, ప్రియమైన వారులారా, అవును, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. అవును, ఈ రోజుల్లో కూడా ఎంతమంది అయితే దేవుణ్ణి మనము పరిశీలిస్తామో, సిలువను పరిశీలిస్తామో, ధ్యానిస్తామో, మరి వారు యేసుక్రీస్తుని తెలియని బిడ్డలైనను వారు ఖచ్చితంగా ఏం చెప్తారో తెలుసా? అవును, ఈయనే మన రక్షకుడు. ప్రియమైన వారులారా, ఆ సమయంలోనంట మరి కొందరు స్త్రీలు దూరముగా నిల్చొని చూస్తున్నారంట. అవును, చివరి వరకు సిలువ యాగంలో ఆయన మరణించే వరకు ప్రియమైన వారులారా తన శిష్యులు అందరూ పారిపోయారు, కానీ మరి యోహాను మాత్రమే నిలిచి ఉన్నాడు. మరి అయితే ఈ యొక్క స్త్రీలు అక్కడ నిలిచి ఉన్నారు. ఎవరైతే ఆఖరిగా ఇక్కడ ఉన్నారో, అదేవిధంగా సమాధి దగ్గర మరణానికి గెలిచి లేచిన యేసుక్రీస్తుని మొదటగా చూసిన వారు స్త్రీలు అయ్యారు. అవును, నీవు ఎప్పుడైతే పరిస్థితులు ఏ విధంగా ఉన్నానో యేసుక్రీస్తుని అంటుపెట్టుకొని ఉంటావో, నీ యొక్క ఘనత కూడా ఆ విధంగానే స్థిరపరచబడుతుంది. ప్రియమైన వారులారా, అవును, ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు, తనంతలో తానే పెట్టాడు, ఇష్టపడి పెట్టాడు, తప్పక పెట్టలేదు, అది విజయోత్సాహంతో పెట్టాడు. ప్రియమైన వారులారా, ఆయన ఓడిపోయి పెట్టలేదు. ఎందుకంటే నా ప్రియకుమారుడు, నా ప్రియకుమారుడు, అవును, నేను నిన్ను రక్షించుకున్నాను అనే విజయోత్సవంతో ఆయన తన ప్రాణం విడిచాడు. అది నీ కొరకే. అది దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో నురలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.